వార్ 2కి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అయితే మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అదేంటంటే 'హృతిక్ రోషన్' గారు, 'జూనియర్ ఎన్టీఆర్' గారికి ఒక ఫేస్ ఆఫ్స్ అయితే జరుగుతున్నాయి. అంటే ఒక యాక్షన్ సన్నివేశాలు జరుగుతున్నాయన్నమాట. అండ్ ఈ సన్నివేశం కోసం సెపరేట్‌గా 'జూనియర్ ఎన్టీఆర్' అలాగే మన 'హృతిక్ రోషన్' సెపరేట్‌గా రిహార్సల్స్ చేస్తున్నారు. ఏదో ఒక యాక్టర్స్‌గా కాకుండా ఏంటంటే నిజంగా కొట్టుకుంటున్నారనమాట. అంటే నిజంగా ఆ ఎమోషన్ కోసం ఏంటంటే ఒక బద్ధ శత్రువులా ఆళ్ళు అంటే బద్ధ శత్రువులా ఏంటంటే ఆళ్ళు రిహార్సల్స్ చేస్తున్నారు. ఎందుకంటే సీనింగ్ చాలా బావుండాలి కాబట్టి, సీన్ చూడడానికి కొంచెం నేచురల్‌గా ఉండాలి కాబట్టి. అండ్ ఈ సినిమాకొచ్చేసరికి ఏంటంటే ఈ యొక్క క్లైమాక్స్ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఇది ఒక క్లైమాక్స్ సీక్వెన్సే 25,00,00,000 బడ్జెట్‌తో ఈ క్లైమాక్స్ అనేది తీయడం జరుగుతుంది. చాలా భీకరమైన యాక్షన్ సీన్స్ అయితే తీస్తున్నారు. చాలా పెద్ద ప్లానింగ్, పగడ్బందీ ప్లానింగ్‌తో ఉన్నారు ఫ్రెండ్స్. అండ్ ఈ బేసిక్‌గా ఈ 'వార్ 2' మూవీ అనేది 2025లో ఆగస్ట్ 14న రిలీజ్ చేద్దామని ప్లానింగ్‌లో అయితే ఉన్నారు. నిజంగా అంటే ఇండిపెండెన్స్ డేకి ముందు రోజు. సో, నిజంగా ఆగస్ట్ 14థ్ గాని సినిమా గనుక ప్లానింగ్ రిలీజ్ అయితే మాత్రం ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి పండగే. అండ్ ఎన్టీఆర్‌లో ఈ సినిమాలో 'వార్ 2' అనే మూవీలో ఎన్టీఆర్ నెగెటివ్ రోల్ ప్లే చేస్తారు. అంటే 'హృతిక్ రోషన్‌కి' ఆపోజిట్ రోల్ అన్నమాట. అండ్ ఇట్స్ కంప్లీట్‌లీ బాలీవుడ్ మూవీ. అండ్ ఇది తెలుగులో కూడా డబ్ అవుతది. అండ్ అన్ని భాషల్లో కూడా డబ్ అవుతది. ఇట్స్ ఎ పాన్ ఇండియా మూవీ. బట్ జూనియర్ ఎన్టీఆర్ నిజంగా బాలీవుడ్ ఎంట్రీతో ఇదే ఫస్ట్ మూవీ అన్నమాట. ఈ 'వార్ 2' ఉంది కదా! ఈ 'వార్ 2' అనేది డెబ్యూ మూవీ ఎన్టీఆర్‌కి. సో, చూడాలి ఎలా ఉంటదో. బట్ స కష్టపడడం అయితే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ చాలా బాగా కష్టపడుతున్నారు. అండ్ కొన్ని అంటే వాళ్ళ యొక్క పోస్టర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలోని.